టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఈ రోజు ఎంబీవి సత్యనారాయణ ఒక గల్లీ రవిడి, ఎంపీ అనరాయని గల్లీ రవిడి అంటారు. అలాంటి వ్యక్తి కబ్జాల కోర్. హైదరాబాద్ వచ్చి ఇప్పుడు కబ్జాలు చేస్తాడంట. ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారితో అన్ని మాట్లాడేసుకున్నాడంట. మొత్తం అంతా అయిపోయిందంట. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ చేరుతాడంట. ఫ్యామిలీ షిఫ్టెడ్ అంట. అది ఇక్కడ రమ్మనండి, హైదరాబాద్ ఇది చూపిస్తాం ఏంటిదో. హైదరాబాద్ లో ఎలాగ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిసా, నేను రాహుల్ గాంధీ గారితో మాట్లాడిసా, మళ్ళీ నేను కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయిపోతున్నారని వినిపించింది. అది బెంగళూరు వేదికగా అక్కడ డిప్యూటీ సీఎం తో కూడా, శివశంకర్ గారితో కూడా మాట్లాడుతున్నారు. రవిశంకర్ గారు ఆయన డిప్యూటీ సీఎం, ఆయన శివకుమార్ గారు ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. ఏంటంటే విజయమ్మ గారు శర్మరమ్మ గారిని ఇద్దరు ఒకటైపోయి ఈ పార్టీ వర్ణనం చేసి కాంగ్రెస్ పార్టీలో అయిపోమని ఏదో సలహా ఇచ్చినట్టు నేను సోషల్ మీడియాలో చూశాను. ఆయన మామూలుగా వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు దాని మీద కలవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ రాజకీయ చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఫ్రెండ్ ఆయన కనుక అందరితో పార్టీలకు అతీతంగా మంచి ఫ్రెండ్స్ ఆయన కనుక అది మనం పార్టీ మీటింగ్ అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ఒక్క టాపిక్ ఏదైతే ఒక లేఖ ద్వారా ప్రభుత్వాన్ని లేదా స్పీకర్ గారిని కోరారో దాని వెనక వేరే రహస్యం ఉంది. అంటే వేరే అన్ని కూడా బయటకు తీస్తున్నారు. దాని నుంచి దారి మళ్లించడానికి ప్రక్రియ ఏదో స్టార్ట్ చేశారు అంటున్నారు. భయపడిపోతున్నాడు. అయ్యన్న పోతుడు గారిని చూసి భయపడిపోయాడు. ఆల్రెడీ వాళ్ళు చేసిన స్కామ్లు అన్నీ తెలుసు. రోజా గారు లోన్కి వెళ్ళిపోతారు, అంబటి రాంబాబు గారు లోన్కి వెళ్ళిపోతారు, అందరూ లోన్కి వెళ్తారు, అమర్నాథ్ గారు లోన్కి వెళ్ళిపోతారు, జోగి రమేష్ గారు లోన్కి వెళ్ళిపోతారు. మొత్తం చాలా మంది ఆఫీసర్ లోన్కి వెళ్ళిపోతారు. విజయ్ కుమార్ రెడ్డి గారు ఇస్ ద మోస్ట్ వాంటెడ్, ఆయన లోన్కి వెళ్తాడు. వాసుదేవ్ రెడ్డి గారు లోన్కి వెళ్తారు. ఐఏఎస్ ఆఫీసర్లో చాలా మంది లోన్కి వెళ్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వన్ సైడ్ చేసిన వాళ్ళు లోన్కి వెళ్తారు. అంటే లోన్కి వెళ్తారంటే చట్టరీత్యా యాజ్ పర్ లా చర్యలు తీసుకుంటారు. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు దోసుకున్న డబ్బు, వాళ్ళు దోపిడీ చేసిన డబ్బు, వాళ్ళు గవర్నమెంట్ ఉండేటప్పుడు జనాల మొత్తం కాళ్ళు ఎరగొట్టి అమ్మాయిలు మిస్సింగ్ కేసుల్లో విశాఖపట్నంలో ఏసీపీ నుంచి చాలా మంది లోనికి వెళ్ళిపోతారు. దాంట్లో వాళ్ళు చాలా 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 కీలకంగా వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఎంవివి సత్యనారాయణ గారు నాకు తెలిసి ఒక 30 కేసుల్లో బెయిల్ రాదు ఆయనకి. ఒక 30 కేసుల్లో రాదు. అంటే ఎందుకంటే ఎవరైతే భార్యని కిడ్నాప్ చేశారో ఆ వ్యక్తి ఈయన అనుచరుడు. ఆయన ఎన్ని మర్డర్స్ చేశాడో ఈయనకి దాంట్లో సంబంధం ఉంది. ఆ ల్యాండ్ ఓనర్ కి ఈయనకి ఏంటి లావాదేవీలు ఏంటి, ఆయన పీడీ యాక్ట్ కింద ఎందుకు లోనికి వెళ్ళాడు, ఆయన భార్యను ఎందుకు కిడ్నాప్ చేశాడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి లావాదేవీలు ఏంటి, జీవీఎల్ ఎందుకు డబ్బు కట్టాడు, విజయసాయి రెడ్డి గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, మళ్ళా ఇవన్నీ మొత్తం కాన్సిడరేషన్ ఏంటి, కమిషనర్ ఎందుకు నిద్రపోయాడు, 48 hours ఎందుకు కమిషనర్ నిద్రపోయాడు, అక్కడ ఉన్న సీఏ ఎందుకు నిద్రపోయాడు, ఏసీపీ ఎందుకు నిద్రపోయాడు, ఈ టోటల్ ఇస్ లాండర్ 48 hours అండ్ సైలెంట్ పిన్స్ సైలెంట్ ఇస్ లాండర్. మళ్ళీ తర్వాత ఎందుకు పీడీ యాక్ట్ పెట్టారు, రిమైన్ రిపోర్ట్ ఏంటి, ఆ రిమైన్ రిపోర్ట్ లో ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఎంత డబ్బు రికవరీ చేశారు, ఆ రికవరీ ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం టోటల్ గా ఆయన ఫోన్ కాన్వర్సేషన్స్ ఏంటి, ఎంఈవి ఫోన్ కాన్వర్సేషన్స్ ఏంటి, అట్లా సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ కాన్వర్సేషన్స్ ఏంటి, కమిషనర్ కి ఏం ఫోన్లు వచ్చాయి, వైవి సుబ్బారెడ్డి గారికి ఏం ఫోన్లు వచ్చాయి, విజయసాయి రెడ్డి గారికి ఏం ఫోన్లు వచ్చాయి, మొత్తం టోటల్ సింపుల్ థింగ్ దొరికిపోతుంది. ఇక్కడ కొన్ని 100 కోట్లు వాళ్ళ భార్యను కిడ్నాప్ లో దొరికాయి. అక్కడ చాలా 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 పెద్ద ఇష్యూ తిమింగలాలు కనుక ఆమె ఇలా వ్యాపార లావాదేవీలు ఇలా మోసాల కోసం ఆ తల్లి ఒక ఆడబిడ్డ నాశనం అయిపోయింది, నరకయాతన చూసింది. ఏ అనుచరుడైతే ముఖ్య అనుచరుడైతే కిడ్నాప్ చేస్తారని ఎవరు అనుకుంటారు? ఏ ముఖ్య అనుచరుడైతే వదినా నాకు అన్నం పెట్టి అనే చేతులతో కిడ్నాప్ చేస్తారనుకుంటారా? వదినాన్న నోటుతో కిడ్నాప్ చేసి 48 గంటలు చిత్రహింసలు పెడతారు అనుకుంటారా? మనం అనుకోవచ్చు. అంటే లేదు, అక్కడ ఇంకా కోడలు లేదు. ఒక్కొక్కరిని నిజంగానే మీరు అన్నట్టుగా అంటే ఎవరైతే అప్పట్లో ఉన్న మంత్రులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు పిన్నెల ఈవీఎం పగలగొట్టిన పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అరెస్ట్ చేశారు. అంటే కంప్లీట్ గా హైకోర్టు కేసు బెయిల్ ముందస్తు బెయిల్ తోసిపుచ్చింది కాబట్టి అరెస్ట్ చేశారు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.